శ్రీమాత్ర నమః. మనకి ఈ నండూరి హేమమాలిని అనే ఛానల్ కాకుండా రోజుకో శ్లోకం అని ఒక ఛానల్ ఉంది. అందులో ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు అప్లోడ్ చేస్తాం. అలాగే పద విభజనతో విష్ణు సహస్రనామ స్తోత్రము, లలిత సహస్రనామ స్తోత్రము, ఆదిత్య హృదయము, తిరుప్పావై, సుందరకాండ, భగవద్గీత, సౌందర్య లహరి, శివానంద లహరి, సూర్య శతకం, ఇలా ఎన్నింటినో పద విభజనతో నేర్పించాం. ఆఖరికి రామాయణంలో సర్గలు కూడా కొన్నింటిని పద విభజనతో నేర్పించాను. సుందరకాండ కూడా చాలా వరకు పద విభజనతో నేర్పించి, ఇంకా అతనికి సమయం సరిపోవటం లేదని చాలా నెమ్మదిగా నేనే చదువుతూ కొన్ని సర్గల వరకు, అంటే 35, 36 అయ్యే సర్గలు అంతవరకు నేను అప్లోడ్ చేశాను. ఎందుకు ఆ స్తోత్రాలన్నీ పద విభజనతో మేము అప్లోడ్ చేస్తామంటే, పాపం చాలా మందికి ఏదైనా ఒక స్తోత్రం చదువుకోవాలన్నా, ఏదైనా ఒక శ్లోకం చదువుకోవాలన్నా రాదు. చదువు వచ్చిన వాళ్ళు ఎలాగో చదువుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. కానీ రాని వాళ్ళ మాట ఏంటి? అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్తోత్రాలు, ఈ శ్లోకాలు వాళ్ళకి నోటికి రావాలి అని ఒకే ఒక ఉద్దేశం అన్నమాట. ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో బాధలు పడుతూ ఉంటాం. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. మరి ఆ పరిష్కారం తెలిసిన తర్వాత కూడా అయ్యో ఆ స్తోత్రం చదువుకోలేకపోయామే, ఆ శ్లోకం చదువుకోలేకపోయామే అని బాధపడకుండా ఉండడం కోసమే మేము రోజుకో శ్లోకం అనే ఛానల్లో అన్ని శ్లోకాలే, స్తోత్రాలే ఉంటాయి. ఇంకా అందులో ఇంకా వేరేది ఏదీ ఉండదు. నిన్న కూడా నేను దుర్గా పంజర స్తోత్రం చేసి పెట్టా. నాకు ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, అమ్మా మీరు దుర్గా పంజర స్తోత్రం పెట్టిన తర్వాత నేను 11 సార్లు చదివాను. నాకు అప్పటి వరకు జీవితం అంటే చాలా భయంగా అనిపించింది. ఏదో తెలియని భయం, ఎవరో ఏదో చేస్తున్నారనే భయం. మీరు ఈ దుర్గా పంజర స్తోత్రం పెట్టిన తర్వాత నాకు ఎంతో ధైర్యంగా అనిపించింది. ఇది మీరు నమ్మండి, మీరు నమ్మకపోండి, నాకు చాలా ధైర్యం వచ్చింది, సాధించగలను అనే మొండి ధైర్యం వచ్చేసింది నాకు. అది అమ్మే ఇచ్చింది, మీకు కృతజ్ఞతలు అని చెప్పి నాకు కామెంట్ పెట్టారు. అంటే మనం నమ్మి చెయ్యాలి అంతే. నమ్మకపోవటం మన తప్పు. నమ్మి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా దాని నుంచి మనం బయట పడిపోతాం. ములుగు పాపయారాధ్యుల వారు అని పేరు ఎప్పుడైనా వినే ఉంటారు మీరు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆస్థానంలో మంత్రివర్యులు అనమాట. మంత్రివర్యులు అని చెప్పడం కంటే కూడా ఈ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు, ములుగు పాపయారాధ్యుల వారు ఇద్దరు స్నేహితులు అని చెప్పచ్చు. ఒకసారి ఈ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిజాం నవాబ్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఆయన భాగ్యనగరం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ ములుగు పాపయారాధ్యుల వారే సొంత ఊర్లో ఉండిపోతారు. మరి రాజ్యపాలన చేయాలి, ఏదైనా సమస్యలు వస్తూ ఉంటాయి. మరి సమస్యలు వస్తుంటే అప్పట్లో ఏవైనా ఫోన్స్ అవన్నీ ఉన్నాయా? లేవు కదా. కానీ ఎలా మాట్లాడుకునేవారో తెలుసా? అక్కడ వెంకటాద్రి నాయుడు గారు ఆయనకు వచ్చిన సమస్యని దేవీ భాగవతంలో ప్రశ్న రాసి పెట్టేసేవారు. ఇక్కడ సొంత ఊర్లో ఉన్న ములుగు పాపయారాధ్యుల వారి దేవీ భాగవతంలో ఆ ప్రశ్న కనిపించేదనమాట. దానికి సమాధానం ములుగు పాపయారాధ్యుల వారు మళ్ళీ అదే విధంగా పెట్టి మళ్ళీ దేవీ భాగవతంలో పెట్టేసేవారు. అది ఈ రాజా వెంకటాద్రి నాయుడు గారికి కనిపించేది. అంటే అక్కడ ప్రశ్న ఇక్కడ కనిపించేది, ఇక్కడ సమాధానం అక్కడ కనిపించేది. కారణం ఏంటంటారో చెప్పండి? సాధన. మనం ధర్మం తప్పకుండా సత్యాన్ని పాటిస్తూ భగవంతుడు పాదాలు పట్టుకుంటే ఏదైనా సరే సాధించచ్చు. అంతెందుకండి, ములుగు పాపయారాధ్యుల వారు కృష్ణానదిలో స్నానం చేసి ప్రతిరోజు కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకునేవారు అనమాట. అమ్మవారిని దర్శించుకుంటే గాని ఆయన ఏ ఆహారము తీసుకునేవారు కాదు. ప్రతిరోజు అలాగే జరిగేది. ఒకసారి ఏమవుతుందంటే ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతే ఈ లోపే ఈ గుడి మూసేసే వేళ అయిపోయింది. వాళ్ళు గుడిని మూసేశారు. పాపయారాధ్యుల వారు వచ్చారు, తలుపులు వేసేస్తున్నాయి. అప్పుడు అక్కడ ఆయన అమ్మవారిని ఉద్దేశించి ముక్త పదగ్రస్తంతో అనే ఛందస్సుతో అమ్మవారిని కీర్తిస్తే అమ్మవారు స్వయంగా ఆ గుడి తలుపులు తెరిపించారు. అప్పటికప్పుడు ఆ గొలుసులు, తాళాలు అన్ని పగిలిపోతే ఆ తలుపులు ఇలా తెరుచుకున్నాయట. అప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్న ఆ సమయంలోనే ఒక సైనికుడు ఈ విషయాన్ని అందరికీ అతనే చెప్పాడు. ఇది కైఫియత్తులో కూడా ఉంది, ఇది నమోదై ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజా వెంకటాద్రి నాయుడు గారు ఏం చేశారంటే
ఆయన గురువు గారి యొక్క గొప్పతనం అందరికీ తెలియాలని సొంత ఊర్లో కూడా అమ్మవారి ఆలయం తలుపులు వేయించేస్తే అప్పుడు కూడా అంతే, ములుగు పాపాయారథుల వారు అమ్మవారిని అనుగ్రహించమంటూ అక్కడ మళ్ళీ అమ్మవారిని స్తుతిస్తారు. అప్పుడు కూడా అంతే, అందరూ చూసేటట్లుగా ఆ తలుపులు తెరుచుకుంటాయి. కారణం ఏంటంటారు? సాధన. అంతెందుకు, మీకు ఇంకొక విషయం చెప్తా. ఓరుగంటి ప్రతాపరుద్రుడు పరిపాలించే కాలంలో అసలు అంతకు ముందే ఆదిశంకరాచార్య స్వామి వారు ఏం చేశారు అంటే ఈ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఎందుకంటే అప్పుడు బలులు ఎక్కువగా అవుతూ ఉండేవి. ఆయన ప్రతిష్ఠించేశారు, వెళ్ళిపోయారు. చాలా కాలం అయిపోయిన తర్వాత ఈ ఓరుగంటి ప్రతాపరుద్రుడు కాలంలో శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రం ప్రతిష్ఠించేసిన తర్వాత అలా కాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఆలయాన్ని కొంతమంది ఆక్రమించుకుని అక్కడ మళ్ళీ బలుల్ని మొదలు పెట్టారనమాట. ఈ ఓరుగంటి ప్రతాపరుద్రుడికి బాధేస్తుంది, శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు కదా, మళ్ళీ ఏంటి ఈ బలులన్నీ చేస్తున్నారు, దీన్ని ఎలాగైనా సరే ఆపాలి అని అనుకుంటారు. అక్కడ పండితులందరినీ పిలుస్తారు, ఎవ్వరు మా వల్ల కాదు అంటారు. అప్పుడు పెదకళ్ళేపల్లి నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుద్ధవారి సోదరులను పిలిపిస్తారు. వాళ్ళు అక్కడ మళ్ళీ శాంతి యంత్రాన్ని ప్రతిష్ఠించి ఆ బలులని ఆపేస్తారనమాట. అప్పుడు అమ్మవారు సంతోషించి ప్రత్యక్షమవుతారు. దుర్గా అమ్మవారు ప్రత్యక్షమయ్యి వీళ్ళకి అమ్మవారి యొక్క దక్షిణ హస్తాన్ని ఇస్తారు, ఇచ్చి మీరు ఇంట్లో ఉపాసన చేసుకోండి అని. అప్పుడు అడుగుతారు, అమ్మా నీ రూపంలో నుంచి ఆ దక్షిణ హస్తాన్ని నాకు ఇచ్చేస్తున్నావు ఎలా అమ్మా అంటే, అప్పుడు అమ్మవారే మళ్ళీ ఇంకొక విషయం చెప్తారు. ఏంటంటే ఆ దక్షిణ హస్తం ఎలా వస్తుంది అని కొన్ని మూలికలను తయారు చేసి దాన్ని చందనంతో కలిపి ఆ దక్షిణ భుజానికి రాయమంటారనమాట. మళ్ళీ అలా అమ్మవారి దక్షిణ హస్తం వచ్చేస్తుంది. ఈ రోజుకి పెదకళ్ళేపల్లి నాగేశ్వర స్వామి వారి ఆస్థానంలో ఎవరైతే ఈ బుద్ధావరపు వాళ్ళు ఉన్నారో వాళ్ళ తరతరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళే ఈ కాశీ నుంచి వాళ్ళ ఒక శివలింగాన్ని తెచ్చుకుంటారు, విశ్వనాథ లింగాన్ని. ఆ శివలింగాన్ని బుద్ధావారి వీధిలో ప్రతిష్ఠించారు. బుద్ధావారి వీధిలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించింది బుద్ధావారి సోదరులే. అంటే నమ్మి నువ్వు పాదాలు పట్టుకో, నువ్వు ధర్మాన్ని తప్పకు, అమ్మవారికి పూర్తి శరణాగతి చేసే, నీ నోట్లోంచి పిచ్చి మాటలు రాకూడదు, ఇంకొకళ్ళని ద్వేషించకూడదు, ఇంకొకళ్ళని తిట్టకూడదు. మళ్ళీ అలాని నోటితో తీయటి మాటలు మాట్లాడుతూ మనసులో ద్వేషభావాన్ని నింపుకుంటారు. నోటితో ఎంత తీయటి మాటలు మాట్లాడినా మన మనసులోని ద్వేషం భగవంతుడికి తెలుస్తుంది కదా. మనసా వాచా కర్మణ, నువ్వు ధర్మాన్ని పాటించి సత్యాన్ని పలుకుతూ ఉంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను అంటే మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు బాధలు అవన్నీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు పరిపూర్ణ శరణాగతి చేసేసి అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆ కష్టం నుంచి అమ్మవారు దూరం చేస్తారు. ఆ కష్టం మన జీవితంలోంచి అలా మనకే తెలియకుండా వెళ్ళిపోతుంది. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం అని ఈ రోజుకో శ్లోకం ఛానల్లోనే అప్లోడ్ చేసాం. అప్పుడే ఎంతమందో పెట్టారు నాకు అక్కడ కామెంట్లు, అమ్మా మేము దీన్ని చదవలేకపోతామేమో అని అనుకున్నాము, కానీ మీ దయ వల్ల మేము నేర్చుకున్నాము ఈ స్తోత్రాన్ని, ఎన్నో కష్టాల నుంచి మేము బయటపడ్డామమ్మా అని. తెలియని బాధలు, కష్టాలు, అప్పుల బాధలు, అలాగే ఎవరైనా ఏదైనా చేస్తారేమో అనే భయము, అసలు ఆపద మీకు అది ఏ విధమైన ఆపదైనా సరే దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం చేసి చూడండి. మీ జీవితంలో ఏవైతే కష్టాలు బాధలు ఉంటాయో అవన్నీ పోతాయి. ముఖ్యంగా అప్పుల బాధ పోతుంది అని చెప్తారు. నేను ఈ స్తోత్రాన్ని కూడా రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. నమ్మి అమ్మవారి పాదాలు పట్టుకోకపోవటం మన తప్పు అంతే. ఒకసారి నువ్వు పట్టుకున్నావా ఇంకమ్మ నేను ఇలా పొదివి పట్టుకుంటుంది, నీకేం భయం లేదే, నేను ఉన్నాను, నీకెందుకు భయం చెప్పు అంటుంది అమ్మ. ఆ స్థితి రావాలి అంటే నువ్వు మిగతా ఏదైతే లౌకికంగా ఈ లంపటాల్లో పడి కొట్టుకుంటున్నావో దాన్ని అంతటిని పక్కన పెట్టే. నీకు కావాల్సిందేంటి? నీ జీవితాన్ని ఉద్ధరించేది ఏంటి? అది మాత్రమే గుర్తుపెట్టుకో. ఒక పక్క నుంచి ఎన్నో కష్టాలు బాధల్లో మనం అనుభవిస్తూనే ఉంటాం, కానీ పక్కవాడిని తిడుతూ ఉంటాం. ఫస్ట్ నువ్వు పక్కవాడిని తిట్టడం మానేసి అమ్మవారి పాదాలు పట్టుకో. నీ బాధ్యత చూడవలసింది ఎవరిదో తెలుసా? అమ్మవారిది. ఆవిడే చూస్తుంది, ఖచ్చితంగా చూసి తీరుతుంది. అందులో ఇంకో సందేహమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పిన ఉదాహరణలన్నీ అవే కదా. చెప్పండి, ములుగు పాపాయారథుల వారికి అమ్మవారు ఎందుకు ప్రత్యక్షమయ్యారు? వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అంత అద్భుతంగా ఎలా పరిపాలన చేయగలిగారు?
ఆ బుద్ధవరపు సోదరులకి అమ్మవారు ఎలా ఇచ్చేశారు దక్షిణహస్త అని చెప్పండి. ధర్మం తప్పకుండా ఉండు, వచ్చి నీ నట్టింట్లో కూర్చుంటుంది అమ్మవారు, అందులో సందేహమే లేదు.